విశాఖ ద్వారకా నగర్ శంకర మఠంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. అమ్మవారి స్మరణతో 1000 మందికి పైగా మహిళలు సౌందర్య లహరి పారాయణంతో ఏకాహం చేపట్టారు. తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన ఈ పారాయణం సంధ్యా సమయం వరకు భక్తి ప్రపత్తులతో కొనసాగించారు. ఈ సందర్భంగా పీఠం కార్యదర్శి అచ్యుత రామయ్య మాట్లాడుతూ పుష్యమాసం సందర్భంగా జగద్గురువుల ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. పుష్యమాసం సందర్భంగా జగద్గురువులు శ్రీ 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 కంచి కామకోటి పీఠాధీశ్వరులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహ ఆదేశాల ప్రకారం ఈరోజు సౌందర్య లహరి ఏకాహం నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం శ్రీమతి కొడుకుల కృష్ణవేణి గారి సారథ్యంతో జరిగింది. సుమారు 780 మంది సుహాసిని స్త్రీమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 5 గంటలకు ప్రారంభించి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం భక్తుల్లో ఈ సౌందర్య లహరి యొక్క తత్వం, అమ్మవారి యొక్క విశిష్టత తెలియజేయాలని స్వామివారి ఉద్దేశం. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక వర్గం అధ్యక్షులు డాక్టర్ శ్రీ టి రవిరాజు గారు మరియు గ్రంథి పేరుందండి, అది ఏమన్నా రాజా, ఒక్కసారి కట్ చేయగలమా? ఇతరులు పాల్గొన్నారు. ఇంకా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం జరిగింది.